హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కలారాం లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ పిల్లల స్కూల్ ఉంది కదా, అందుకని 5:30కి లేచాను. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి వీళ్ళేమో 4కి లేచి చదువుకుంటున్నారనమాట. ఇంకా నేను లేవలేదు, బాగా తలనొప్పిగా ఉంది, అందుకని వీడియోస్ పెట్టడం కూడా లేట్ అవుతుంది. డైలీ కాకపోయినా కనీసం 2-3 డేస్కైనా పెట్టాలనుకుంటున్నాం, కానీ నాకు మైగ్రేన్ ఉంది కదా, అందుకని అవ్వట్లేదు. పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాను, అందుకని లేవలేకపోతున్నాను అనమాట. ఇంట్లో పని సరిగా చేయలేకపోతున్నాను, చేత కావట్లేదు. ఇంకా అందుకని ఇంకా పిల్లల ఎగ్జామ్స్ ఒకటి ఉన్నాయి కదా, అందుకని వాళ్ళు ఫస్ట్ లేచారు. వాళ్ళు లేచి చదువుకొని ఇంకా కాసేపు అయిన తర్వాత 5:30 అయిన తర్వాత మమ్మీ బాక్స్ ప్యాక్ చేయాలి కదా, లేస్తావా అని అడిగారనమాట. ఇంకా లేచాను. ఇంకా ఇల్లు ఊడ్చేసిన తర్వాత అక్కడ ఏంటంటే వాళ్ళకి అదే చెప్తున్నాను అనమాట. సింక్ కింద ఆ ఎలకలు ఉన్నాయన్నాను కదా, ఆ ఎలకలు రోజు పాడు చేయడమే. నేను రోజు ఇల్లు తడుగుడ్డ కనీసం వీక్లీ ఒక్కసారైనా పెట్టను. పిల్లలు ఎందుకంటే పెద్దోళ్ళు అయ్యారు కదా, వాళ్ళు ఏం పాడు చేయరు, వీక్లీ వన్సే పెడతాను. కానీ కిచెన్ మాత్రము 2 రోజులకు ఒకసారి తడిగుడ్డ పెట్టాల్సి వస్తుంది. అయినా కూడా సింక్ కిందంతా మాత్రం పాడు చేసేస్తున్నాయి ఎలకలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే ఫ్రైడే రోజు తెప్పించానమాట. ఇంకా ఇవి ఎగ్స్ని ఇంకా పాలుని, ఎందుకంటే పాలు ఇరిగిపోతున్నాయి. పాలైనకి చెప్పాలన్నమాట, పాలతనికి నిల్వ పాలు ఉంటున్నాయో ఏమో తెలియదు, కానీ ఇరిగిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఎందుకైనా మంచిది, ఇంకా పాలకి పెరుగు తోడు పెట్టడానికి అది ఉండదు కదా అని ఇక్కడ అమూల్ మిల్క్ దొరుకుతుంది అనమాట. అమూల్ మిల్క్ అదే తెప్పించాను. ఇంకా 4 ప్యాకెట్స్ తెప్పించాను. ఇంకా ఎగ్స్ తెప్పించాను అనమాట. ఇక్కడ ఎగ్ ఒకటి 6 రూపీస్. ఇంకా ఈ పాల ప్యాకెట్లు 15 రూపీస్ అనుకుంటా ఒక్కొక్కటిను, అంతే. ఇంకేముంది ఫ్రెండ్స్, తర్వాత ఏంటంటే ఇంకేమి టిఫిన్ చేయాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే పిల్లలకి డైరెక్ట్గా ఫుడ్ లంచ్ రైస్కి ఏదైనా రైస్ ఐటెం చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మసాలా ఉంది, రాత్రి బిర్యానీ అన్నాడు గౌతము, రాత్రి బాలెక్ చేయలేదు, అందుకని పన్నీర్ ఉంది కదా, అందుకని చెప్పేసి పన్నీర్ బిర్యానీ చేసేద్దాము. మిల్ మేకర్ ఉంది నా దగ్గర, అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కలిపి వెజిటేబుల్ బిర్యానీలా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది పన్నీర్ పిల్లలకి అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను. బాగా నీరసంగా ఉంది, అందుకని టీ పెట్టుకుందామని డికాషన్ మరిగిస్తున్నాను అనమాట. ఇక్కడ అది డికాషన్ మరిగిచ్చేసి అందులో పాలు పోస్తే ఒక రకంగా ఉంటుంది టేస్ట్, డైరెక్ట్ పాలతో పెట్టి ఇంకో రకంగా ఉంటుంది ఫ్లేవర్. ఒక్కొక్కసారి అలా ఒక్కొక్కసారి ఇలా తాగుతూ ఉంటాను అనమాట. అయినా అమూల్ మిల్క్తో నాకు అంత టీ బాగా నచ్చదు. ఇంకా అయినా కూడా పాలు ఇరిగిపోయినాయి కదా, ఇంకా అదే తప్పదనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా టీ తాగకపోతే ఇంకా నాకు మనశ్శాంతి ఉండదు, నీరసం తగ్గదు, అలవాటు అయిపోయింది కదా, ఇంకా అదనమాట. ఇంకేంటంటే ఇంకా పిల్లలేమో ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నారు. ఫస్ట్ గౌరవ్ వెళ్ళాడు, ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా గౌతమ్ వెళ్ళమంటే వాళ్ళిద్దరూ ఇంకా ఒకళ్ళు కీచులు ఆడుకుంటున్నారనమాట. ఎందుకంటే బుక్స్ బ్యాగులు నేను సాయంత్రం సర్దుకోమంటే సర్దుకోలేదు, ఇప్పుడు వాళ్ళిద్దరికీ అక్కడే గొడవ అనమాట. ఒకటి బ్యాగులు సర్దుకునే దగ్గర వస్తుంది, లేదంటే టీవీ దగ్గర రిమోట్ కోసం వస్తుంది అనమాట. అదేను ఇదివరకు అయితే గేమ్స్ అయ్యి ఆడుకునేటప్పుడు అవి ఎక్కువ గొడవ పడేవారు. ఇప్పుడేమో అంత గేమ్లు ఏం లేవులే, ఎందుకంటే స్టడీ గురించి ఎక్కువ దిగులుగా ఉంటున్నారనమాట. ఎక్కువ దిగులు అంటే ఏం కాదులే, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు కదా, 9th క్లాస్కి వచ్చేసారు కదా, కొంచెం కాంపిటీషన్ ఉంది ఇక్కడ, లేదంటే కాంపిటేటర్స్ ఉన్నారు కదా, ఎక్కడైనా ఉంటుంది కాంపిటేటర్స్ ఎక్కడైనా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పిల్లలు ఏంటంటే ఛాలెంజ్గా తీసుకొని చదువుతారు, దాని మూలన ఇంకా అదనమాట. ఛాలెంజ్గా తీసుకొని చదవాలి, స్ట్రెస్ అది తీసుకోవాలని చెప్పేసి ఏ తల్లిదండ్రులు అనుకోరు. పిల్లలకే ఉండాలి మెయిన్. ఏంటంటే మనం ఈ స్కూల్లో చదివితే బాగా చదువుతారు, ఆ స్కూల్లో అయితే బాగా చదువుతారు అనేది నాకైతే నా వరకు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ స్కూల్ ఈ స్కూల్ అని ఏమి ఉండదు, ఏ స్కూల్ అయినా పిల్లలకి వాళ్ళ బుర్రలో బాగా చదవాలని ఉంటే ఎక్కడైనా చదువుతారు. అంతెందుకు మనం ప్రైవేట్గా కట్టించి ఇంటికాడ ఉండి చదివించినా, ఇంటి దగ్గర పెట్టి చదువుతారు. చదివేవాళ్ళు ఎక్కడ చదువుతారు. చదవకుండా స్పెండ్ చేయాలనుకుంటే అది వేరే విషయం అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చదివేసి ఉద్ధరించేస్తున్నారు మా పిల్లలు స్టేట్ ర్యాంకులు, నేనేం అనట్లేదే, కానీ ఏంటంటే చదవాలనే కసి ఉంటుంది. నైట్ 12 దాకా చదువుతారు ఎగ్జామ్స్ ఉంటే, మళ్ళీ 4కి అలారం పెట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద మరీ ఎక్కువ దిగులు ఉంటే కనుక 3కి లేస్తారు. వాళ్ళు లేవడం అనేది నాకు ఒక పరీక్ష. వాళ్ళు లేస్తేనే నాకు వాళ్ళ గొడవ, వాళ్ళ చదవడం వల్ల నేను మరీ స్ట్రెస్ అయిపోతాను. వాళ్ళు లేవకుండా పడుకుని ఉంటేనే నాకు బెటర్ అని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే
ఒరే చదువుకునేది ఏదో మార్నింగ్ అప్పుడు చదువుకుంటారా, నైట్ చదువుకుంటే నాకు నిద్రపోతుందిరా, నాకు అసలు హెల్త్ బాగుంటలేదు, తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, మీరు నైట్ చదవకండి బాబోయ్ నాకు వద్దు అని చెప్పేసి అంటాను అనమాట. ఏదో పిల్లలు చదివేస్తున్నారు, నాకు ఏదో వచ్చేసి ఒళ్ళో పడిపోతాయని నేనేమైతే అనుకోను. ఎందుకంటే ఎక్కువ పిల్లలు కూడా స్ట్రెస్ తీసుకోకూడదు కదా ఎక్కువ. 9th క్లాసే కదా ఇంకాను. అదనమాట. ఇక్కడ మీరు ఇక్కడే ఇలా చేస్తున్నారు ఈ ఛత్తీస్గఢ్లోనే, మీరు బయటికి వెళ్ళి ఇంకెక్కడికైనా వెళ్తే ఇంకా కాంపిటేటర్స్ ఉంటారు, ఇంకా కాంపిటీషన్ ఉంటుంది, మరి అప్పుడేం చేస్తారు, అందుకని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, కూల్గా ఉండండి అని చెప్తూ ఉంటానన్నమాట. మేము ఎక్కువ వాళ్ళని ఫోర్స్ చేయము, ప్రెషర్ పెట్టము. ఎందుకంటే అలా ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళు చదవాలని వాళ్ళకు ఉంది, వాళ్ళకి చదవాలని, వాళ్ళకి గొప్పగా మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళని అలా ఉండనివ్వాలి. మనం మనకున్నదంతా తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దేయకూడదు అనమాట. మేము అయితే అలాగే అనుకుంటాం. మెచ్చుకోవడం కూడా ఏమి చేయమన్నమాట. అస్సలు మెచ్చుకోము. చదివిన వాళ్ళకి ఏమన్నా ర్యాంక్ వచ్చినా లేదంటే ఇంకోటి మొన్న ఎప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు ఆగస్టు 15కి. ఆగస్టు 15 సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కూడా మేమేం మెచ్చుకోలేదు. ఏముంది చాలామందికి వచ్చినాయి కదా అన్నాం అంతేను. ఎందుకంటే మన పిల్లల్ని మనం మెచ్చుకోకూడదు, బంగారాలు అని. మన పిల్లల్ని వేరే వాళ్ళు మెచ్చుకుంటే అప్పుడు మనకి సరైన ఆనందం దొరుకుతుంది. వేరే వాళ్ళంతా బయట వాళ్ళంతా మెచ్చుకున్నప్పుడు అది మనకి నిజమైన ఆనందం. మన పిల్లలు మనకి బాగానే కనిపిస్తారు అందరికీ, నలుగురికి, ప్రతి వాళ్ళకి, చుట్టాలు, బంధువులు, ప్రపంచానికి గొప్పగా. అంటే నేను చెప్పేది ఏంటంటే అందరికీ గొప్పగా మంచి చేసే గుణాలు కానీ, వాళ్ళకి మంచి బిహేవియరు, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం. మెయిన్ ఏంటంటే ఇంట్లో ఎలా అయితే మనం పెంచుతున్నామో, ఎలా అయితే మనం ఎలా బిహేవ్ చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో దాన్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు. డిసిప్లిన్ మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచే మెయిన్ స్టార్ట్ అవ్వాలి పిల్లలకి. ఎవరేంటి మెయిన్ ఏంటంటే తల్లిదండ్రుల నుంచి కాపీ చేస్తారు. అది ఏంటంటే మనం ఎలా ఉంటామో దాన్ని బట్టి పిల్లలు, మనం సరిగా లేకపోతే అక్కడ పిల్లలు కూడా ఇలా ఉండాలనుకుంటా, ఇలా గొడవ పడాలేమో, లేదంటే ఇలా తిట్టుకోవాలేమో అని చెప్పేసి పిల్లలు కూడా దాన్ని చూసి ఫాలో అవుతారు. నేను అదే అనుకుంటాను. మరి అది నిజమో కాదో నాకైతే తెలీదు. ప్రతిదినం ఎవరైనా ఏమన్నా చెప్పినా కూడా నేను ఎక్కువగా నేను మీకున్నాను, మేము మీకున్నాం, మీరు రెచ్చిపోండి, ఒకటంటే 100 అనండి, వాడు 2 కొడితే 10 కొట్టు అని మాత్రం మేమైతే ఇద్దరం కూడా అలా చెప్పము. ఎందుకంటే ఇది మన ప్లేస్ కాదు, మనం ఎక్కడికో వచ్చాం. ఒకవేళ మన ప్లేస్ అయితే కూడా రెచ్చిపోమని ఏమి లేదు. కానీ ఎందుకంటే పిల్లలకి మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ గొడవ ఎలా అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎవరేమన్నారు, నువ్వన్నావా వాళ్ళు అన్నారా, అక్కడి నుంచి అసలు మొదలు ఎక్కడి నుంచి అయింది, ఆ విత్తనం ఎవరు వేశారు, ఎలా స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలి. అప్పుడు మెయిన్ ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా పిల్లలే కదా, పిల్లల మనస్తత్వాలు అలాగే ఉంటాయి. ఇవాళ ఏమో అనుకుంటారు, కలిసిపోతారు, తర్వాత మధ్యలో మనం ఇంటర్ఫియర్ అయితే కనుక లాస్ మనకే అవుతుంది. ఎందుకంటే పెద్దోళ్ళు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. స్కూల్లో అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే చూసుకుంటారు, టీచర్స్లో సార్లు చూసుకుంటారు. ఇక్కడ నేను వర్క్ అంతా చేస్తూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే రోజు నేను అంట్లు కడుగుతున్నాను, బట్టలు మిషన్లోకి వేసి ఆరేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా డైలీ చూపించేయే కదా, బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఏదో ఒక టాపిక్ మాట్లాడినట్టు ఉంటుంది. మాట్లాడిన దాంట్లో ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుంది కదా అని మాట్లాడుతున్నాను. ఏదో ఒక మాట్లాడాలి కదా అని మాట్లాడట్లేదు. మీ వరకు చేరుతుంది కదా విధానం ఆలోచించి మాత్రం మాట్లాడుతున్నాను మాట. నేను మాట తడబడుతున్నందుకు ఏమనుకోవద్దు. ఈ మైగ్రేన్కి నేను వేసుకునే పెయిన్ కిల్లర్స్కి నా మాటలు తడబడతాయని చెప్పారు డాక్టర్ గారు. దయచేసి ఏమనుకోకండి. మా వీడియోలు మీరు కొంతమంది అయినా మీ వరకు రీచ్ అయ్యి మీరు చూస్తున్నందుకు చాలా సంతోషం. మీరు కామెంట్ ఇవ్వకపోయినా కనీసం మా వీడియోలు మీరు చూస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఏదో ఒక రోజు అందరూ మెచ్చుకునేలాగా నేను మంచి కంటెంట్లు చెప్పగలుగుతాను. ఆ రోజు వస్తుంది. మంచి వీడియోలు, మంచి కంటెంట్లతో నేను చేయాలని ప్రయత్నం చేస్తాను. హెల్త్ సహకరించట్లేదు అంతేను. ఇంకేంటంటే ఇక్కడ తొందరగా పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేయాలి కదా, అందులోని బిర్యానీ అని అన్నాడు గౌతమ్. అందుకని చెప్పేసి నేను తొందరగా వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇంకేంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల ఏంటంటే వాళ్ళేమో తొందరగా వెళ్ళిపోవాలి, తినకుండా వెళ్ళిపోవాలని చెప్పేసి చూస్తుంటారు. కనీసం పాలైనా తాగితే లంచ్ అది పెట్టిచ్చేస్తాను కాబట్టి కొంతవరకు పర్వాలేదు. లేదంటే కళ్ళు తిరిగి పడతారేమో అన్న ఒక భయం ఉంటుంది. మేమే ఉంటున్నాం కదా, ఒకవేళ అది దూరంగా ఉంది, ఒకవేళ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా నేను వెళ్ళటానికి ఉండదు. అందుకని చెప్పేసి కొంచెం తిని వెళ్ళమన్నా వెళ్ళరు. లేదంటే ఒక
ఒక అట్టు తింటారు, లేదంటే ఒక గ్లాస్ పాలు తాగుతారు అంతేను. ఇదంతా క్లీన్ చేసాను, అంట్లు కడిగేసి స్టాండ్లో అవి ప్లేట్లు పెట్టేసి ఇక్కడ బల్ల మీద కూడా పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వర్షాలు అవి ఇప్పుడు కొంచెం తగ్గినాయి. కొంచెం ఈ 2 డేస్ నుంచి ఎండ వస్తుంది అనమాట. ఎండ వస్తే బాగానే ఉంటుంది, ఇంకా వర్షం వస్తే మాత్రం అస్సలు ఇక్కడ బట్టలు ఆరట్లేదు. ఇంకా అందరికీ అదే ప్రాబ్లం ఉంటుంది ఆల్మోస్ట్లీ. కాకపోతే రోజు వర్షం అంటే భరించలేకపోతున్నాం అనమాట. ఇంకా వరదలు వచ్చే చోట్ల పాపం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మార్నింగే నారింజకాయలు ఎందుకు కట్ చేస్తున్నానంటే వీళ్ళు బాక్సుల్లో పెట్టమన్నారు, సెపరేట్గా లంచ్ బాక్స్ కాకుండా వేరే బాక్స్లో పెట్టమన్నారనమాట నారింజకాయ. ఎందుకంటే వీళ్ళకి ఈవినింగ్ ఒకటి ఖాళీ అవర్ ఉందన్నమాట. లాస్ట్ పీరియడ్లో ఖాళీ పీరియడ్ అంట, అది స్పోర్ట్స్ పీరియడ్ అంట. అందులో తింటాను అంటున్నారు. స్కూల్లో ఎలా నారింజకాయలు తింటారా అన్నాను. నేను తింటాం మమ్మీ, నువ్వు పెట్టు, నీకు ఎందుకు అని చెప్పేసి అన్నారనమాట. సర్లే అని చెప్పేసి కట్ చేసి కారం సాల్ట్ వేసేసి పెట్టేశాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ అయితే వేరేగా పెట్టాను, ఈ నారింజకాయల బాక్స్ అయితే వేరేగా పెట్టాను అనమాట. అది ఇంకేంటంటే ఒక్క చేతితో ఫోన్ పట్టుకుని రేపటి ఇలాంటివి ఏమి నా దగ్గర లేవు. ఒక చేతితో ఇంకా చేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. అప్పుడప్పుడు ఒలిగిపోతున్నాయి, హడావిడిగా గందరగోళం చేసేస్తున్నాను గ్యాస్ అంతా కూడాను, గ్యాస్ స్టవ్ అంతాను. ఎందుకంటే ఇక్కడ పన్నీర్ కర్రీ ఒకటి చేయమన్నారనమాట. టమాటోస్ ఇంకా మసాలా పెట్టి పన్నీర్ కర్రీ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో మొత్తం పన్నీర్ అంతా కూడా బిర్యానీకి ఎక్కువైపోయేలా ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసేసి పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకును ఇంకా టమాటాలు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే బాగా మగ్గిపోతాయి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మసాలా అనమాట. మసాలా ఎలా అంటే మసాలా పౌడర్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ధనియాలు, జీలకర్ర, గసాలు, చెక్క ఇంకా అన్నీ కలిపేసి ముద్దలాగా మిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు. నేను అలాగే వేసుకుంటాను, మాకు అదే అలవాటు. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మనం సమానంగా నీళ్లు పోసేసుకొని ఆ తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నీళ్లు బాగా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత, తిక్కుగా కూర అయిపోయిన తర్వాత అదనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా పులుపు అంటే టమాటో పులుపుతోనే. ఇందులో పసుపు కారం మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే బిర్యానీతో కలిపి తింటున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ ఎక్కువ. అంటే బిర్యానీలోకి ఇంకా రోటీలోకి చపాతీలోకి ఇంకా బాగుంటుంది, పుల్కాలోకి ఇలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మా పిల్లలకి అయితే చాలా ఇష్టము, అందుకని చేశాను. ఎలాగో పన్నీరు బిర్యానీలోకి ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి చేస్తాను అనమాట. ఇంకా మొత్తం ప్రాసెస్ చూపించాలంటే అవ్వట్లేదు, ఎందుకంటే మార్నింగే టైం సరిపోయేలా లేదు. ఇంకా ఒక చేత్తోనే మొబైల్ పట్టుకొని చేయడం కూడా కష్టం అయిపోతుంది. మధ్యలో వచ్చి వాళ్ళని పట్టుకోమన్నా కూడా మొబైల్ తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు మధ్యలో క్లాసులు అవి చూసుకుంటున్నారు కదా, పాపం ప్రిపేర్ అవుతున్నారు కదా ఎగ్జామ్స్ కోసం. ఎందుకని వాళ్ళకి సిలబస్ మిస్ అయిపోయారు కదా సార్ వాళ్ళు అది లేక. అందుకని చెప్పేసి గూగుల్లో చూసుకుంటూ వాళ్ళు ప్రిపేర్ అవుతాం జరుగుతుందనమాట. అందుకని చెప్పేసి వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా. అయినా వాళ్ళ స్టడీ కన్నా మనకి ముఖ్యమైనది ఏముంది. బియ్యానికి కూడా నేను అంతా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. కొంచెం నెయ్యి ఉంది, నెయ్యిలో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మిల్ మేకర్ ఉంది, మిల్ మేకర్ ఇంకా పన్నీరు ఇంకా మసాలా బిర్యానీ దినుసులు అన్నీ వేసేసి ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండుతాను. వాటర్ గ్లాస్కి గ్లాసున్నర పెడతానమాట. ఇంకా అంతే. బిర్యానీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఏ స్టైల్లో చేసినా బిర్యానీ మాత్రం బాగుంటుంది. మేము ఇలా చేస్తామన్నమాట. ప్రాసెస్ ఫుల్గా చెప్పాలంటే కనుక నేను ఒక షార్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడంటే కనుక నేను కొంచెం హడావిడిలో ఉన్నానన్నమాట, ఎందుకంటే మొత్తం ప్రాసెస్ చూపించడానికి లేదు. పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి కదా, అందుకని మొత్తానికి ఇంకా షార్ట్కట్లో తీసేసాము, స్కిప్ చేసుకుంటాను. ఫుల్గా ఇంకా ఇంకొకసారి చేసినప్పుడు వివరంగా తీస్తాను. ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది, పిల్లలకి బాక్స్లోకి తీసేస్తున్నాను. ఇందాక కోసిన నారింజకాయ ముక్కలు వేరే బాక్స్లోకి తీసాను, పెట్టేసుకున్నారు వాళ్ళు నారింజకాయ ముక్కలు. ఇంకా ఇక్కడ బిర్యానీ ఒకటి స్పూన్లు వేసి ఇచ్చేస్తానమాట, ఫుల్గా తీసేసి. ఇంకా అది మధ్యాహ్నం 4:30కి వస్తారనమాట. ఇంకా అంతే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.